ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. మనము ఈ 139వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో ఆ బ్రహ్మదేవుడు నారదునికి తెలిపినటువంటి ఆ యొక్క దక్ష ప్రజాపతికి శివదేవుడికి ఇచ్చినటువంటి శాపము, తిరిగి నందీశ్వరుడు ఆ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి శాపము కూడా, ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ శివుడు నందీశ్వరుని శాంతింపచేయడం, మధురమైనటువంటి వాక్కులతోటి ఆయనని నచ్చ చెప్పడం జరిగింది. తదుపరి ఆ సదాశివుడు ఏ విధంగా పలికాడు అనేటువంటి విషయం ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, ముందుగా అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అంతర్బహిశ్చోద్ధమతశ్చ మధ్యే పురశ్చ పశ్చాశ్చ విదిక్షు దిక్షో సర్వంగదాయై సకలంగదాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలాక్షీం అన్నపూర్ణాం విశ్వేశ్వర మనోహరీం కాశికాక్షేత్ర సంవాసాం భవానీం త్వాం భజామ్యహం. భవానీం త్వాం భజామ్యహం. శూలింగిరీశ రజనీశ కళావతంశ కంశ ప్రనాశన సనాతన కేశినాశ భర్గ త్రినేత్ర భవ భూతపదే పురాదే త్వాద్యా భటయయితి సంతతమామనంతి గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూర గౌర వృషభధ్వజ బాలనేత్ర గోవర్ధనోద్ధరణ ధర్మధురీన గోప త్వాద్యా భటయజితి సంతతమామనంతి స్థానో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణ అనిరుద్ధగ కమలాకర కల్మషారే విశ్వేశ్వర త్రిపదగాత్ర జటాకలాప త్వాద్యా భటయయితి సంతతమామనంతి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ఈ రోజున మనం శ్రీ శివ మహాపురాణంలో ఆ సదాశివుడు పలికినటువంటి ఆ దివ్యమైనటువంటి మధురమైనటువంటి వాక్యములను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆ స్వామి అంటున్నారు, నందీశ్వర, నీవు నా యొక్క మాటను శ్రద్ధతో విను. నీవు పరమజ్ఞానివి. నీవు ఎన్నడూ కూడా క్రోధాన్ని ప్రకటించకూడదు, క్రోధితుడివి కాకూడదు. నాకు శాపం వసించబడింది. నీ బ్రహ్మచండి వ్యర్థంగా బ్రాహ్మణులను, బ్రాహ్మణి యొక్క కులములను కూడా నువ్వు శపించావు. నిజమునకు ఏ విధంగానూ కూడా నాకు ఎటువంటి శాపం కూడా ఎవరిచ్చినా కూడా అది నన్ను స్పృశింపజాలదు. నీవు ఉత్తేజితుడు కానవసరం లేదు. వేదము మంత్రాక్షరమయం, సూక్తమయం, ప్రత్యేక సూక్తమనందు సమస్త దేహదాల యొక్క ఆత్మ పరమాత్మ ప్రతిష్ఠితమై ఉంటుంది కనుక ఆ మంత్రముల యొక్క స్వరూపముని ఎరింగినటువంటి వాడు ఎవరైనా సరే వారిని నిత్య ఆత్మవేత్త అవుతారు. కనుక నీవు రోషంతో వారికి ఎటువంటి శాపం కూడా ఇవ్వకూడదు. బుద్ధి ఎంత దూషితమైనా కూడా ఎప్పుడు కూడా వాడి వేదము శపించకూడదు, అటువంటి శాపాన్ని చేయకూడదు. నాకు ఇప్పుడు శాప ప్రభావం ఆవనిందంతయు కూడా లేదు. ఈ విషయం నీవు బావుగా
తెలుసుకోవలసింది ఓ నందీశ్వర, ఓ బుద్ధి వాడా, ఓ ధీమతి, నీవు సనకాది సిద్ధులకు కూడా తత్వజ్ఞానోపదేశం ఇవ్వగలిగినటువంటి చక్కటి సమర్థుడు కనుక నీవు శాంత చిత్తుడుగా నేనే యజ్ఞమును, యజ్ఞము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. నేనే యజ్ఞ కర్మను, యజ్ఞాంగ సకల ఉపకరణములు కూడా నేనే ఉన్నాను. యజ్ఞమునకు ఆత్మను నేను, యజ్ఞ పరాయణులకు యజమానుని కూడా నేనే ఉన్నాను. యజ్ఞము నుండి బహిష్కృతుడకు కూడా నేనే. ఇతడెవరు? ఈ దక్ష ప్రజాపతి ఎవరు? నీవెవరు? వీరెవరు? వాస్తవమునకు అని కూడా నేనే ఉన్నాను. నీవు నీ బుద్ధిని ఉపయోగించి ఈ విషయమును గూర్చి బాగుగా ఆలోచించు. నీవు బ్రాహ్మణులకు వ్యర్థముగా శాపం ఇచ్చావు. మహామతి, ఓ నందీశ్వర, నీవు తత్వజ్ఞానం ద్వారా ప్రపంచ రచనకు బాధ్యులకు ఆత్మనిష్ట కలిగినటువంటి జ్ఞానివై క్రోధాదుల చేత శూన్యుడవు అని అన్నాడు ఆ సదాశివుడు. తదుపరి బ్రహ్మదేవుడు అంటున్నా నారదుడితో, ఓ నారద, అలా భగవంతుడైనటువంటి శంభుడు ఇట్లు నచ్చ చెప్పగా నందికేశ్వరుడు వివేకపరాయణుడయ్యాడు, క్రోధరహితుడై శాంత చిత్తం గలవాడయ్యాడు. అలా భగవంతుడైనటువంటి శివుడు కూడా తన ప్రాణ ప్రియుడైనటువంటి అతని యొక్క సేవలో సర్వదా నిమగ్నమై ఉన్నటువంటి శివగణంబడిలో ఒకడైనటువంటి ముఖ్యమైనటువంటి ఆ నందీశ్వరుడికి క్రోధమ యొక్క తత్వాన్ని బోధించాడు. ప్రమద గణంబులతో కూడి ప్రసన్నుడై ఆ స్వామి అతడి నుండి సంతోషంతో తన యొక్క నిజ నివాసమైనటువంటి కైలాస స్థానంలోకి వెళ్ళిపోయాడు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు నారదునితో. ఇచ్చట రోషావేశములతో దక్షుడు కూడా బ్రాహ్మణ పరివృతుడై తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. కానీ అతని యొక్క చిత్తం, ఆ దక్ష ప్రజాపతి యొక్క చిత్తం ఉన్నదే, అది శివద్రోహమనందే ఆసక్తమై ఉన్నది. రుద్రునకు శాపము చెందినటువంటి సంఘటనను స్మరించుతూ ఆ దక్షుడు మిక్కిలి రోషంతో రగిలిపోతూ ఉన్నాడు. అతని యొక్క బుద్ధిని మూర్ఖత ఆవహించింది, మూర్ఖ బుద్ధి గలవాడయ్యాడు. అలా ఆయన శివుని ఎడల శ్రద్ధ భక్తులను పరిత్యజించి శివ భక్తులను, శివ అర్చకులను నిందిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ మహేశ్వరుని పూజిస్తూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా ఈ క్రోధం చేత మూర్ఖత్వంగా నిందిస్తూ ఉన్నాడు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తూ మళ్ళా నారదునితో అంటున్నాడు, నాయనా నారద, ఇటు పరమాత్ముడైనటువంటి శంభునితో దుష్టంగా ప్రవర్తించి, మూర్ఖంగా ప్రవర్తించి ఆ దక్షుడు తన యొక్క దుష్టబుద్ధిని ప్రకటించినటువంటి విషయాన్ని నీకు పూర్తిగా తెలిపాను. ఇప్పుడు నీవు పరాకాష్ఠకు చేరినటువంటి అతని యొక్క దుష్టబుద్ధి యొక్క వృత్తాంతం అంతా కూడా నీకు వినిపించను. ఆ రాబోయేటువంటి అంశములన్నీ కూడా నీకు చెబుతాను. నువ్వు శ్రద్ధగా వినవలసింది బ్రహ్మదేవుడు ఆ నారదుని తెలియజేశాడని తెలియజేస్తూ, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. అలా బ్రహ్మదేవుడు మనం రాబోయేటువంటి రోజున అలా దక్షిణ ద్వారా మహత్తరమైనటువంటి యజ్ఞములకు ఏ విధంగా ఏర్పాటు చేశారు, దాని కొరకు బ్రహ్మ విష్ణువు దేవతలు ఋషులు రావడం, ఆ దక్షుడు అందరినీ కూడా సత్కరించడం, యజ్ఞ ప్రారంభము, ఆ భగవంతుని శివుని ఆహ్వానితమని దదీచి మహర్షి పట్టుబట్టడం, ఆ దక్షుడు దాన్ని నిరాకరించడం, శివభక్తులందరూ కూడా అతన్ని వెళ్ళిపోవడం అనేటువంటి అంశాలని రాబోయే రోజున మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ, మనము ఈ రోజున సదాశివ స్వరూపాయ సమస్త సత్పురుషాయ అఘోరాయ ఘోరాయ వామదేవాయ మంగళం.
గంగాధరాజ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం పంచవక్త్రాయ మంగళం ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి